ఇవాళ వాళ్ళకు ఒకటే నమ్మకం, రాముడు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మనం అందరం హిందువులం కాదా? మనం రాముడికి మొక్కలేమా? కృష్ణుడికి పూజ చేస్తలేమా? హనుమాన్ జయంతి చేస్తలేమా? మరి ఆడ గుడిలో రాముడు అయోధ్యలో ప్రతిష్ఠించకంటే ముందే 15 రోజుల ముందే తలంబరాలు మన ఊర్లకు పంపించారు. ఎక్కడి నుంచి వచ్చినవే? అక్కడ ప్రతిష్ఠ జరగకుండా తలంబరాలు ఉంటాయా? ఎక్కడైనా లగ్గం అయినాక కదా తలంబరాలు వచ్చేది. మరి లగ్గం కంటే ముందు తలంబరాలు ఇచ్చిండంటే ఈడ రేషన్ బియ్యంలో పసుపు కలిపి మనకు పంచి పెట్టి మన ఓట్లు కొద్దులగొట్టాలని చూస్తున్నా. అందుకే మిత్రులారా, నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి కిషన్ రెడ్డికి, అమిత్ షా గారికి చెప్పదలుచుకున్నా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? దేవుడు గుడిలో ఉండాలి, రాముడు గుడిలో ఉండాలి, భక్తి మన గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూత్ డబ్బాలో దేవుడు పేరు చెప్పి బిచ్చమడుకున్నట్టు బస్ స్టాండ్లల్లా దేవుడు పేరు మీద ఓట్లు అడుక్కోవడానికి మీకు ఎట్లా సిగ్గు లేదని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీలకు గుర్తు చేయదలుచుకున్నా, రాముడైనా, కృష్ణుడైనా, హనుమంతుడైనా, వెంకటేశ్వర్ల స్వామి అయినా మన నమ్మకం, మన విశ్వాసం చిలుకూరు బాలాజీకి ఏ కష్టం వచ్చినా మనం పోయి మొక్కుంటాం. అవునా? ఇవాళ ఆ దేవుళ్ళను కూడా ఓట్ల కోసం తాకట్టు పెట్టడానికి ఇవాళ బీజేపీ పనిచేస్తుంది. అందుకే వెంకటేశ్వర్ల స్వామి, శ్రీరాముడు, కృష్ణుడు, హనుమంతుడే కాదు, మా గ్రామాలలో పోలేరమ్మ, మైసమ్మ, పోసమ్మ, ఎల్లమ్మకు మా తాతల ముత్తాతల నుంచి కోడి కోసినాం, కళ్ళు కోసినాం. మాకా మీరు భక్తి గురించి చెప్పేది?